భూ వరాహస్వామినే నమః. రైతే రాజు అనేటువంటి నినాదంతో భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని ఆధ్వర్యంలో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో జూన్ 21వ తారీఖు అత్యంత విశేషంగా రైతులు బాగుండాలి, రైతు కుటుంబాలు బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆనాడు అత్యంత విశేషమైనటువంటి భూవరాజ స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమం, అదేవిధంగా భూసూక్తంతో విశేషమైనటువంటి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే ఈ యొక్క దేశం బాగుంటుంది అనేటువంటి సంకల్పంతో అత్యంత విశేషంగా 9 క్షేత్రాల నుంచి సంగ్రహించినటువంటి మృత్తికను, అదేవిధంగా 9 పుట్టల నుంచి సంగ్రహించినటువంటి ఈ యొక్క మృత్తికకు విశేషమైనటువంటి పూజలు నిర్వహించి ఈ బంగారాన్ని ప్రతి రైతు కుటుంబానికి చేర్చేటువంటి విధంగా కొన్ని లక్షలాది రైతు కుటుంబాలకి ఈ యొక్క మృత్తికను అందించాలి. వారి పంట పొలాల్లో ఈ యొక్క మృత్తికను తీసుకెళ్లి చల్లడం ద్వారా విశేషమైనటువంటి పంటలు పండుతాయి, మంచి లాభాలు కలుగుతాయి అనేటువంటి సంకల్పం మేము చేశాం. మీరు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క రైతు కుటుంబానికి చేర్చేటువంటి విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరం కూడా కనీసం ఒక రైతు కుటుంబానికి ఈ యొక్క మెసేజ్ని అందరికీ పంపితే చాలామంది రైతు కుటుంబాలు బాగుంటాయి. ఒక్క రైతు కుటుంబం బాగుపడినా కూడా ఆ యొక్క పుణ్యం మన ఖాతాలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్క రైతు కుటుంబం పాల్గొనేటువంటి విధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందిద్దాం. రైతులు బాగుంటేనే ఈ యొక్క దేశం బాగుంటుంది. రైతులు బాగుంటేనే మనం తినేటువంటి ఆహారం స్వచ్ఛందంగా మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా పూర్తిగా కల్తీలు అయిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రస్తుత తరుణం మనం చూస్తున్నాం. అలాంటివి ఏవి ఉండకూడదంటే రైతు అనేటువంటి వాడికి మంచి పంట పండితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈ విషయం కోసం ప్రతి ఒక్క రైతు కుటుంబానికి మంచి విషయాన్ని చేర్చేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.